ఫ్యామిలీ గొడవలపై ఫోకస్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. చదువు కోసం అమెరికా వెళ్తున్న చిన్న కుమారుడికి తన తండ్రి ఆశీర్వాదం కోసం కవిత ఫామ్ హౌస్ కి వెళ్లారు. అయితే కవిత వచ్చిన టైంలో ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కవిత, కేటీఆర్ తో కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో మీటింగ్తో సమస్యకు కొలికి వచ్చింది అనుకోవచ్చా? అసలు వాళ్ళు నిజంగానే కలిసి మాట్లాడుకుని డిస్కస్ చేసి ఉంటారా టాపిక్స్? అంటే ఐ డోంట్ థింక్ ఇది ఈ మీటింగ్ వల్ల ఏదో సమస్యకు సొల్యూషన్ వస్తుందని కాదు. ఇప్పుడు ఏంటంటే ఆమె కవిత చిన్న కుమారుడు అమెరికాలో చదువుకునేందుకు పంపిస్తున్నారు. ఆల్రెడీ పెద్ద కుమారుని కూడా మొన్ననే అతను గ్రాడ్యుయేషన్ కూడా అందుకున్నాడు. ఆ గ్రాడ్యుయేషన్ సెరమోనీకి కవిత స్వయంగా అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అయిన సందర్భంలోనే ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. ఆమె రాసిన లెటర్ లీక్ అయింది ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు. సో ఆ లెటర్ లీక్ అయిన సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఆమె ఆ లెటర్ రాసింది నేనే, మా నాన్న దేవుడు, చుట్టుపక్కల ఉన్నాయి దయ్యాలు అని మాట్లాడారు. సో పెద్ద కుమారుడు ఆల్రెడీ యూఎస్లో చదువుతున్నారు. ఇప్పుడు చిన్న కుమారుడు ఆర్యాని కాలేజీలో చేర్పించేందుకోసం అమెరికా వెళ్తున్నారు. వెళ్ళడంలో భాగంగా కవిత టీమ్ వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉంటారు. కేసీఆర్కు గారి ఆశీర్వాదం కుమారుడికి, మనవడికి కేసీఆర్ ఆశీర్వాదం గురించి ఫామ్ హౌస్కు వెళ్తున్నట్టుగా వాళ్ళే ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఫామ్ హౌస్ నుంచి అయితే మనకి ఇంకా ఎటువంటి విజువల్ రాలేదు. ఓకే, లాస్ట్ టైం కేసీఆర్ ఈ గొడవ తర్వాత కాళేశ్వరం విచారణకి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరినప్పుడు అప్పుడు కొంత విజువల్స్ వచ్చాయి. కేసీఆర్ ఏమో లిఫ్ట్లోంచి దిగుతారు, కవితనేమో పైన మెట్ల మించి నడుచుకుంటూ వస్తారు. సో దూరంలో ఆగిపోతారు. ఫామ్ హౌస్లో ఉన్న ఇంట్లో పైన ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ రకరకాలుగా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కవిత ఏమో చెప్పారు తన భర్తతో కలిసి కేసీఆర్ టిఫిన్ చేశారు, మేము అంతా బాగానే మాట్లాడుకున్నాం అని చెప్పారు. ఇంకో పేపర్లో ఇంకో విధంగా అసలు కేసీఆర్ కవితను చూసి మాటనే మాట్లాడలేదు అని చెప్పారు. సో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మనకు తెలీదు బయటి ప్రపంచానికి. అట్లాగా లెటర్ లీకేజ్ వెనుక ఫామ్ హౌస్లో ఉన్నవారే హస్తం ఉంది. ఇండైరెక్ట్గా ఆమె సంతోష్ని, కేటీఆర్ని ఇద్దరి అర్థం వచ్చే విధంగా వాళ్ళే లీక్ చేశారు, ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్తున్నామని అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ ఇచ్చి ఆర్యాను గ్రాడ్యుయేషన్ చదువు కోసం వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం కోసం వెళ్తున్నారని చెప్తున్నారు. సో ఆ సందర్భంలో ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళారు. నాకు తెలిసి ఏంటంటే కేటీఆర్ నందినగర్ హౌస్లోనే ఉన్నారు, ఫామ్ హౌస్లో లేరు నాకున్న సమాచారం మేరకు. బహుశా ఎందుకంటే ఇవాళ ఆయన జెండా ఎగరవేశారు ఓకే ఇక్కడ తెలంగాణ భవన్లో. జనరల్గా ఆగస్ట్ 15 కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జెండా మనకు ఇండిపెండెన్స్ డే జనవరి 26 పార్టీ ఆఫీస్లో నాయన్ నరసింహారెడ్డి ఇదివరకు జెండా ఎగరేసేవాళ్ళు. ఆయన బయటకు కేసీఆర్ రారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అఫీషియల్గా ఆగస్ట్ 15 జెండా ఎగరేశారు తప్ప ఉద్యమ సమయంలో కూడా జెండా ఎగరేసేందుకు కేసీఆర్ ఎప్పుడు కూడా రాలేదు. మీరు చాలా సందర్భాల్లో చూడండి. ఈవెన్ సెప్టెంబర్ 17 అయినా, ఆగస్ట్ 15 అయినా, జనవరి 26 అయినా కేసీఆర్ జెండా ఎగరవేయరు. మరి ఎందుకు ఆయనకి ఆ సెంటిమెంట్ ఉందో మనకు తెలియదు. ముఖ్యమంత్రిగా మాత్రం అధికారికంగా ప్రోటోకాల్లో పాల్గొనాలి కాబట్టి పాల్గొన్నారు. దాన్ని పార్టీ అధ్యక్షులుగా ఆయన పార్టీ కార్యాలయంలో ఎప్పుడు ఎగరవేయలేదు. నాయన నరసింహారెడ్డి లేకపోతే కె కేశవరావు ఎగరవేసేవారు. ఆ తర్వాత ఇప్పుడు వర్కింగ్ కె కేశవరావు తర్వాత కేటీఆర్ ఇప్పుడు ఎగరేస్తున్నారు. సో ఇప్పుడు ఫామ్ హౌస్కు వెళ్ళి జస్ట్ ఆశీర్వాదం తీసుకుంటారు. అంతకు మించి దీనివల్ల ఏదో కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని అయితే నేను అనుకోను. కేసీఆర్కు డెఫినెట్గా బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, కానీ కోపం కూడా ఉంటుంది. మొన్న జరిగిన సందర్భాల్లో తను చెప్పినట్టు వినట్లేదు అన్న కోపం ఉంటుంది కదా. సో అందులో కేసీఆర్ తనకి నచ్చని వారిని కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. పార్టీ లీడర్స్ అయినా వాళ్ళు నమస్కారం పెట్టినా చూసినా ఐ టు ఐ కాంటాక్ట్ కూడా చూడరు ఆయన. దాంతో అర్థమైపోద్ది కేసీఆర్ నా మీద కోపంగా ఉన్నారని లీడర్కి ఆటోమేటిక్గా అర్థమైపోవాలి.
అంటే 10 మందిలో ఉన్న 100 మందిలో ఉన్న దగ్గరికి వచ్చినా సరే ఐ టు ఐ కాంటాక్ట్ కూడా నచ్చని వ్యక్తులు తన పక్కన ఉండడానికి ఇష్టపడరు కేసీఆర్. ఓకే. అందుకనే కొద్దిమందిని కేసీఆర్ ఎందుకు గెలవరు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సో చాలామంది ఏంటంటే నచ్చినా నచ్చకుండా అపాయింట్మెంట్ ఇచ్చి ఏదో కలిసి చేస్తాం చూస్తాం ఇట్లా చెప్తారు. బట్ కేసీఆర్ అటువంటి వ్యక్తి కాదు. కలిస్తే డెఫినెట్గా పని అయిపోద్ది. అందుకనే కేసీఆర్ని కలిసేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఆయనకు నచ్చిందా బోలాశంకరుడు ఎన్నంటే అన్ని వరాలు గుప్పించేస్తారు. సో అందుకనే కలిస్తే కనుక నేను మాట ఇస్తే డెఫినెట్గా ఇంక తప్పకూడదన్న భావన ఆయనకు ఉంటుంది. అందుకనే చాలామందిని కూడా ఆయన కలవడాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఏదో ఏమంటారు ధర్మదర్శనమో ఆ సందర్భంలో తప్ప 1-to-1 కలవడం అంటూ జరిగితే వాళ్ళతో మినిమం 2 to 3 hours స్పెండ్ చేస్తారు. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా నేనేమంటానంటే ఆమె తల్లి శోభమ్మ కూడా ఉంటారు, ఆమె ఆశీర్వాదం, కేసీఆర్ ఆశీర్వాదం కూడా బహుశా మనవాడు వెళ్తున్నాడు కాబట్టి మనవాడు కేసీఆర్ కూడా ఆశీర్వాదం ఇవ్వచ్చు. అంతకుమించి రాజకీయ పరంగా ఆయన ఏం మాట్లాడకపోవడమే శిక్ష అని ఆయన భావిస్తారు. సో ఫ్యామిలీలో ఏదో విభేదాలు దీనివల్ల ఏమంటారు విభేదాలు వెళ్తాయి అయిపోతాయి అని అయితే నేను ఖచ్చితంగా అనుకోను. బయటపడ్డాయి విభేదాలు చూసాం. రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్ రాఖీ కట్టించుకోకుండా ఆయన ఢిల్లీ వెళ్తున్నారని ముందు రోజు వెళ్ళిపోయారు. ఇది సెకండ్ టైం. ఇంతకుముందు తిహార్ జైల్లో ఉన్నప్పుడు రాఖీ కట్టలేకపోయారు. ఈ ఇయర్ కూడా మళ్ళీ అప్పుడు బాగానే ఉన్నాయి టర్మ్స్, ఇయర్ టర్మ్స్ బాగాలే కట్టారు. సో అంత ఈజీగా ఈ గాయం మానదు. కేసీఆర్ కుటుంబంలో జరిగిన గాయం అన్నది అంత ఈజీగా మానదు. అయితే ఆమె వీళ్ళ రూట్కు రావాలి, కానీ తన రూటే సపరేట్ అని కవిత చెప్తుంది. ఆమె యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ జాగృతి, దీంతో ఆమె యాక్టివిటీస్ ఆమె చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు యాక్టివిటీస్కి ఒక 15 రోజులు బ్రేక్ ఉంటుంది, ఎందుకంటే అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి. సో ఎంతైనా మనవడు కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా ఆశీర్వదిస్తారేమో. బట్ పొలిటికల్గా రాజకీయంగా పరంగా అయితే ఈ సమావేశానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి మరి విజువల్స్ వస్తాయా లేదా అయితే చూడాలి మనం, ఎందుకంటే అక్కడ ఆయన అలో చేస్తారా లేదా ఫోటో తీసుకున్నందుకు కానీ వాటికి కానీ మొన్న, ఎందుకంటే కేసీఆర్ బయటికి వచ్చి ఇక్కడ కాళేశ్వరం విచారణకు హాజరయ్యేటప్పుడు మాత్రం విజువల్స్ వచ్చాయి. సో ఇది కుటుంబపరమైన సమావేశం కాబట్టి బహుశా లోపల ఏం జరిగింది అనేది మనకు తెలిసే అవకాశం ఉండదు. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ, కవిత అయితే నిన్ననే తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు జిల్లా అధ్యక్షులు మొత్తం నియామకం చేశారు. 11 జిల్లాలకు అధ్యక్షులు నియమిస్తే 5 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 8 మందికి ప్రియారిటీ ఇచ్చారు. సో సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పి ముందుకు వెళ్తూ ఆ విధమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా కవిత చేస్తున్నారు. సో దీనివల్ల ఈ మీటింగ్ వల్ల పొలిటికల్ ఇంపాక్ట్ అయితే ఏది ఉండదనే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఓకే భరత్.